నేను అరుణానందగిరి ముగ్గేద్దామని బయటకు వచ్చిన కోతులు వచ్చినాయి చూద్దాం రండి. హలో అండి, మన ముగ్గు అయిపోయింది. ఇక చిట్టి పిట్టలు, ఊర పిచ్చుకలు, నైవేద్యం తినే పిట్టలు అన్నీ కూడా వచ్చినాయి. కోతులు చూడండి రేకుల మీద బాగా అల్లరి చేస్తున్నాయి. ఊర పిచ్చుకలు ఉన్నాయి. ఇప్పటిదాకా నైవేద్యం తినే పిట్టలు కూడా వచ్చినాయి. ఇంకా సంక్రాంతి ముగ్గులు అంటేనే గీతలు. చూడండి కోతి కూర్చుంది. చాలా కోతులు వచ్చినట్టున్నాయి ఈరోజు. నైవేద్యం తినే పిట్ట కూడా వచ్చింది. అయితే ఇక్కడ కోతి వచ్చి అంతా అటు ఇటు చేసిందని అన్నీ కడిగిన. చిన్న నైవేద్యం మాత్రమే ఉంది. అవి చూడండి చిన్న కోతి పిల్ల, చిన్నది. చాలా వచ్చినాయి కోతులు. తొందరగా ముగ్గేసి ఇంట్లోకి వెళ్ళాలి. అవి చూడండి పైన కూర్చున్నాయి రేకుల మీద. చాలా కోతుల గుంపు వచ్చింది ఈరోజు. అయితే మరి తొందరగా ముగ్గేసి ఇంట్లోకి వెళ్దాం. అవి చూడండి కోతి పిల్లలు వచ్చినాయి. అవి చూడండి అక్కడ కూర్చో చిట్టి పిట్టలు చూడండి. ఇట్లా ఉంది. అన్నీ బాగానే ఉన్నాయి కానీ కోతులు ఉన్నాయి కాబట్టి తొందరగా ముగ్గేసి ఇంట్లోకి వెళ్దాం. దారి వాటికి అదే వెళ్ళిపోయింది. ముగ్గేసుకుందాం ఇక. మన ముగ్గు అయితే కంప్లీట్ అయింది. ఈరోజు కోతులు చాలా వచ్చినాయి కాబట్టి కొంచెం అవి అటే వెళ్ళేదాకా ఆగి మరి ముగ్గేసుకుంటున్నాం. కోతులు ఉండంగా చేస్తే ఆగం చేస్తే. వచ్చినవా? అవే రకాల ఇంకేమైనా ఉన్నాయా? సొరకాయలు, కూరల చింతకాయ అంతేనా? చూడండి చిట్టి చిట్టి కోతులు చాలా వచ్చినాయి. ఇక మరి ఇంట్లోకి వెళ్దాం. సరే ఇక కోతులు అంగడి వేస్తున్నాయి. ఇంట్లోకి వెళ్దాం. జానన పద్మార్గం గజానన మానుషామే గణం భక్తానం ఏకదంతముపాస్మహే అరుణాం కరుణాద్రిగ్నితాక్షిం ధృతపాశాజుషపుష్పచాపబాణం అనీమాదిభిరావృతం మయూకైరహమిత్యేవ విభావయే భవానీం. దేవి పాశురం చదువుకుందాం. తర్వాత తాంబూలం నైవేద్యం సమర్పిద్దాం. మాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమస్కృత. ఇక ఇప్పుడే మన గోదా మంగళహారతి కూడా సంపూర్ణమైంది. ఇక ఇప్పుడు దశాంగం వేసి బయటకు వెళ్దాం. నైవేద్యం తాంబూలం సమర్పించిన. ఇక ఈరోజు మన బ్రేక్ఫాస్ట్ మరమరాలతోటి పోహలాగానే సేమ్ చేద్దాం రండి. ఇక తర్వాత బ్రేక్ఫాస్ట్ తయారు చేస్తున్నాం. మార్నింగ్ టైంలో ఎప్పుడు ఎవరెవరు ఉంటారు కాబట్టి ఇంకా కంపల్సరీ మళ్ళీ కొంచెం ఫ్రై కావాలి, టైం తీసుకుంటుంది. చిటికిట అంటున్నాయి పల్లీలు ఫ్రై అయినాయి అని అర్థం. ఇక ఇప్పుడు ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, ఇక బఠానీ లాస్ట్ మూమెంట్లో వేయాలి. ఎందుకంటే బఠానీ వేసినామంటే టక్క టక్క పైకి లేస్తూ ఉంటుంది. అందుకని ఫ్రై అయిన తర్వాత బఠానీ వేద్దాం. ఇక్కడ చూడండి మరమరాలు ఉన్నాయి కదా, వీటిని వాటర్లో కడుగుదాం. చూడండి కడిగిన వాటర్ కడిగి ఇక్కడ పెట్టిన వాటర్ అన్నీ వెళ్ళిపోతాయి. ఇట్లా పెడదాం. ఇక ఇప్పుడు పసుపు వేసేద్దాం. సేమ్ పోహా ప్రాసెస్, సేమ్ పోహా ఎట్లా వేస్తామో అంతే. కాకపోతే ఇక మరమరాలతో వేస్తున్నాం అంతే. ఇక ఉప్పు వేద్దాం. చూడండి ఉప్పు వేసినాం, పసుపు వేసినాం, తర్వాత కరివేపాకు, బఠానీలు కూడా వేసేద్దాం. క్యారెట్ ఒకటి పైన వేస్తే కొంచెం అట్రాక్షన్ ఉంటుంది. బఠానీ ఫస్ట్ వేసేద్దాం. బఠానీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఇక ఇప్పుడు మూత తీసి
ఇవి వేసేద్దాం. ఇంకా కొన్ని కూడా వేద్దాం. టోటల్ క్యారెట్ తురుము, కొత్తిమీర, మీకు ఇష్టం ఉంటే పుదీనా కూడా వేసుకోవచ్చు. పుదీనా కొంచెం ఫ్లేవర్ వస్తాయి కదా, అది నచ్చే వాళ్ళు అది వేసుకోవచ్చు. ఇక చూడండి మన బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. ఇక ఇప్పుడు ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే. మరమరాల బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయింది. ఇక మా వారు మాట్లాడిన తర్వాత మరి బ్రేక్ఫాస్ట్ వేసేద్దాం. పొద్దున్నే రకరకాల పక్షులు వచ్చిపోయినాయి. ఇంకా చిట్టుపిట్టలు ఆడుకుంటున్నాయి చూడండి. నేను అరుణానంద దగ్గర ఈరోజు మరి మన వంట ఇప్పుడే అన్నం అయింది. ఇక స్టవ్ ఆన్ చేద్దాం. అయితే కర్రీ చేయడానికి ఇక్కడ గిన్నె పెట్టిన. ఈరోజు ఇక కాలీఫ్లవర్ చేద్దామని అనుకుంటున్నా. ఇక చూడండి కాలీఫ్లవర్ కట్ చేసి పావుగంట కింద ఉప్పు నీళ్ళలో వేసి ఉంచిన. ఇప్పుడు ఇది కర్రీ చేద్దాం. ఇది కూడా తర్వాత బీట్రూట్ ఫ్రై చేద్దాం అనుకుంటున్నా, అది చూపిస్తాం మీకు. ముందుగా అయితే మనం కాలీఫ్లవర్ చేసుకుందాం. చేసిన తర్వాత బీట్రూట్ సంగతి చూద్దాం. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసేద్దాం. ఈ లోపల ఫ్రిడ్జ్లో అల్లం పేస్ట్ ఉంది, తీస్తా. చూడండి అల్లం, వెల్లుల్లిపాయలు ఇప్పుడే 4 వెల్లుల్లిపాయలు దంచి మనం అల్లం పేస్టు తయారు చేసి ఫ్రిడ్జ్లో పెట్టించిన వెల్లుల్లిపాయలు ఇప్పుడు దంచేసిన. అంతే, ఫ్రెష్గా ఉంటుంది. ఇట్లా అయితే ఇట్లా వేసుకున్నాం. ఒక 1/2 కేజీ అల్లం పొట్టు తీసి ఆరబెట్టి దానిలో ఆరిన తర్వాత తడి అనేది లేకుండా అయిన తర్వాత ముక్కలు కట్ చేసి దానిలో నేను పసుపు తర్వాత ఉప్పు వేసి మిక్సీ పట్టించిన. ఇక అది అల్లం వెల్లుల్లి పేస్టు. ఇప్పుడు వెల్లుల్లిపాయలు ఇప్పుడే 4 దంచి దానిలోనే అల్లం పేస్ట్ వేసి ఇందులో వేసిన. అంతే, ఫ్రెష్గా ఉంటుంది ఇట్లా అయ్యేసరికి. ఇక ఒక్కోసారి మనం అల్లం వెల్లుల్లి 2 కూడా పేస్ట్ చేసి ఉంచుతాం, ఒక్కోసారి వీలు కాదు. అట్లాంటప్పుడు ఇగో ఇట్లా ఎప్పుడు ఒక రకంగా ఉంటుంది ఏదైనా, అట్లా ఉన్నదాన్ని బట్టి అడ్జస్ట్ అవ్వకుండా ఒక్కొక్కసారి వెల్లుల్లిపాయలు అల్లం కలిసి తీసి పెడతాం. కానీ వెల్లుల్లిపాయలు ఎక్కువ టైం తీసుకుంటాయి కదా పొట్టు తీయడానికి. అందుకని అల్లం పేస్ట్ చేసి పెట్టుకున్నా నేను. వెల్లుల్లిపాయలు ఎప్పుడప్పుడు వేస్తాను. ఇక మంచి కమ్మటి ఫ్లేవర్ వస్తుంది, మంచి స్మెల్ వస్తుంది. అయితే చాలామంది కర్రీస్ చేస్తారు కానీ ఇంత టేస్ట్గా తినాలంటే ఇట్లా తినాలని అనిపించేది. మరి అన్ని ఐటమ్స్ వేస్తారు, ఎందుకో తెలియదు. ఇక అట్లు స్ప్రింగ్ ఆనియన్స్ సీజన్లో వస్తాయి కాబట్టి అది కూడా వేసినా ఫ్రై అవుతుంది. ఇప్పుడు పసుపు వేద్దాం. ఇది నేను కాలీఫ్లవర్ తర్వాత టమాటాలు కలిపి చేస్తాను. ఈ కాంబినేషన్లో మాకు రెగ్యులర్గా తింటాం, అందుకని ఇక అదే కాంబినేషన్. మంచి స్ప్రింగ్ ఆనియన్స్ వేసినాం, కొత్తిమీర వేసినాం, మెంతి వేసినాం. ఇక ఇప్పుడు మంచిగా కడిగి వాటర్ అన్ని వడేసిన, మళ్ళీ కొత్త వాటర్ పోసి ఉంచిన. ఒక పావు గంట అదే నీళ్ళల్లో ఉప్పు వేసి ఉంచిన. తర్వాత కడిగిన తర్వాత ఇక ఇప్పుడు మళ్ళీ ఈ వాటర్ వేస్తున్నా. వాటర్ పడేయాలి. చెట్లకు కూడా వేసుకోవచ్చు, ఒకవేళ మనకు ఇంట్రెస్ట్ ఉంటే చెట్లకు వేసినా కూడా మంచిదే. ఇక ఇప్పుడు ఈ కాలీఫ్లవర్ను ఒకసారి కలిపి మూత పెట్టి ఉంచుదాం. ఇవి కొంచెం నూనెలా ఫ్రై అయ్యేలోపు నేను 2-3 టమాటాలు కట్ చేసి అప్పుడు మరి టమాటాలు వేసి ఉప్పు కారం వేస్తామంటే చాలు, అంతే. సింపుల్ కర్రీ, మంచి కమ్మటి టేస్ట్ అయితే ఉంటుంది. ఇక అదైతే నేను చెప్పగలుగుతా, ఎందుకంటే రెగ్యులర్గా చేస్తాను కాబట్టి సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇక అంతే, మూత పెట్టి ఉంచుదాం. మూత పెట్టి ఈ సీజన్లో మనకు మస్తు తాజాగా దొరుకుతాయి. ఇక స్ప్రింగ్ ఆనియన్స్ ఎక్కువ వస్తాయి ఈ సీజన్లో. కొత్తిమీర, మెంతి ఇవి కూడా చాలా ఎక్కువ ఇస్తూ ఉంటారు, కట్టలు ఇస్తూ ఉంటారు. జనవరి, ఫిబ్రవరి, జనవరి దాకానైతే మెయిన్గా కొత్తిమీర, ఉల్లికట్టలు, మెంతి ఇవన్నీ చాలా పెద్ద పెద్ద కట్టలు అమ్ముతూ ఉంటారు. కొందరు తెచ్చి ఎండబెట్టుకొని నీడలా ఆరబెట్టుకొని కూడా దాచి వాడుకుంటారు. ఇక ఒప్పుకుంటే అన్నీ చేయొచ్చు. ఇది మగ్గుతుంది. ఈ లోపల టమాటా కట్ చేద్దాం. నిమిషాలు అయింది. ఇక ఇప్పుడు ఉప్పు కారం వేసి టమాటాలు వేద్దాం. టమాటాలు వేస్తే
ఇంకో 5 నిమిషాలలో టమాటాలు, ఓన్లీ టమాటా మగ్గిపోతే సరిపోతుంది అంతే, ఇంకా ఇంట్లో ఏం వేయాల్సిన అవసరం లేదు. టమాటాలు మగ్గిపోతే మనకి కర్రీ రెడీ అయినట్టే. మీకు ఇష్టం ఉంటే ఉట్టిది కూడా ఇట్లా ఒక 2 నిమిషాలు మగ్గిన తర్వాత బంద్ చేసుకోవచ్చు, టమాటా వద్దు అనుకుంటే. కానీ నేను టమాటా వేస్తాను, అట్లా కూడా కావాలనుకుంటే మీరు అట్లా కూడా వేసుకోవచ్చు. మాకు టమాటా తోటి తినే అలవాటు ఉంది కాబట్టి మేము టమాటా వేసుకుంటున్నాం. మీరు ఉట్టిది తినాలనుకుంటే కూడా ఉట్టిది తినచ్చు, ఇష్టం. ఇక్కడ మనం టమాటా ఉన్ను కాలీఫ్లవర్ రెండింటికి కలిపి ఉప్పు కారం ఎంత వేయాలో ఆలోచించుకొని వేయాలి. కొంచెం టమాటా కూడా ఉంది కాబట్టి ఉప్పు కారం కరెక్ట్ ఉంటేనే అది టేస్ట్ వస్తుంది, అందుకని చెప్తున్నా. చూడండి, కొద్దిగా ఉప్పు కారం, టమాటా కూడా ఉంది కాబట్టి దీన్ని రెండింటికి ఆలోచన చేసిన. ఇక ఇప్పుడు టమాటాలు మగ్గితే మన కర్రీ రెడీ అయినట్టే. ఈ లోపల మీకు ఒకటి చూపిస్తా, ఇది ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం. చేసిన తర్వాత ఇంకొకటి చేద్దాం. మూత పెట్టినాం, ఇక అది మగ్గుతూ ఉంటుంది అంతే. అరుణాన్న దగ్గర ఈరోజు మనము బీట్రూట్ ఉంది, బీట్రూట్ తోటి మామూలుగా డీప్ ఫ్రై చేద్దాం అనుకుంటున్నా. మనం ఆనియన్ బజ్జీకి ఎట్లా కట్ చేస్తామో అట్లా అది బీట్రూట్ను కట్ చేసిన తర్వాత ఉప్పు కారం, తర్వాత బియ్యం పిండి, కొద్దిగా శనగపిండి, తర్వాత ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కొత్తిమీర, స్ప్రింగ్ ఆనియన్స్ మనం కర్రీకి కట్ చేసి పెట్టుకున్నాం. ఇక అన్నీ వేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఏం లేదు డీప్ ఫ్రై చేసుకొని మనం అన్నం తినేటప్పుడు అంచుకు పెట్టుకుంటే బాగుంటుంది. మనం బీట్రూట్ కూడా పచ్చి తింటాం, కానీ వాతావరణం చల్లగా ఉంది కాబట్టి జ్యూస్ కూడా నేను చేయలేకపోతున్నా. ఈ సీజన్లో ఎక్కువ వస్తుంది బీట్రూట్, కానీ ఇక జ్యూస్ చల్లగా ఉంది కదా వాతావరణం, అట్లా ఉట్టి తినాలంటేనేమో ఓకే తినలేము, అందుకని ఈ రకంగా చేస్తున్నాం. మరి తెచ్చిన దాన్ని సద్వినియోగం చేసుడు కూడా చేయాలి. అయితే టోటల్గా ఇది ఆలు బజ్జీ చేసినట్టు డిప్ చేసి వేస్తే మనకి బీట్రూట్ ఫ్రై కాదు, అందుకని నేను ఇట్లా కలిపిన. మీరు టోటల్గా కోట్ అయ్యేటట్టు కూడా వేసుకోవచ్చు, ఇష్టం. మొత్తం మనం బజ్జీ ఎట్లా ముంచుతామో అట్లా ముంచితే ఇది లోపల ఉంటుంది, అందుకని డీప్ ఫ్రై కాదని నేను ఇట్లా చేస్తున్నా. మీకు ఒకవేళ అట్లా నచ్చితే అట్లా కూడా చేసుకోవచ్చు, కొంచెం పిండి ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది అంతే, ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. కలిపి పెట్టినాం. ఇది ఇప్పుడు ఉప్పు కారం కూడా కరెక్ట్ ఉండేటట్టు వేసుకుంటే మంచిగా ఉంటుంది. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి అన్నీ ఉన్నాయి కాబట్టి బాగానే ఉంటుందని ఆశిద్దాం. ఇది ఇట్లా పక్కకు పెట్టి ఇక కర్రీ అవుతుంది. కర్రీ కాగానే ఇది లంచ్ టైంలో చేస్తే బెటరు, ఎందుకంటే ముందుగా చేస్తే చల్లగా ఉంటే తినలేం కదా, అందుకని కలిపి అయితే పెట్టిన. ఇక బీట్రూటు ఇదంతా కలిపి పెట్టాం. ఇక కర్రీ ఉడుకుతుంది, కర్రీ సంగతి చూద్దాం ఒకసారి. ఇక చూడండి, టమాటాలల్లో ఈ సీజన్లో వాటర్ ఉంటాయి, ఇక వాటితోటి సరిపోతుంది, సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది. ఇంకా ఈ కర్రీని ఇంకా ఇప్పుడు మనం మామూలుగా డీప్ ఫ్రై కూడా చేసుకుంటాం కదా, మంచూరియా, కాలీఫ్లవర్ డీప్ ఫ్రై అని, అట్లా మంచూరియా చేసినట్టు చేస్తారు, డీప్ ఫ్రై చేస్తారు. తర్వాత వీటిని డీప్ ఫ్రై చేసి ఇప్పుడు మనం ఏదో ఒక పిండితోటి డీప్ ఫ్రై చేస్తాం కదా, చేసిన తర్వాత కూడా కర్రీలాగా వండుకుంటారు. ఇక ఎన్నో రకాలు, కానీ మనకు ఇంట్లో ఎవరు ఎట్లా తింటో ఆ మెథడ్ ఫాలో అవ్వకుండా చేస్తాం కాబట్టి కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇక ఇప్పుడు మరి మూత పెడదాం. ఇటు అన్నం అయింది, కర్రీ అయింది, సింపుల్ అండి. మనం బీట్రూట్ తోటి పకోడీ టైప్ వేస్తున్నా నేను. బీట్రూట్ కూడా తిన్నట్టుంటుంది, దీనికి కొద్దిగా ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి ఇవన్నీ వేసినాం కాబట్టి వీటికి పట్టుకొని ఉంటాయి, మంచిగా ఉంటాయి. టేస్ట్ ఆల్రెడీ చేసిన కాబట్టి టేస్ట్ మంచిగా ఉంది, అందుకే మరి ఏదైనా టేస్ట్ చేసిన తర్వాత మంచిగా ఉందంటే మళ్ళీ మనకు వీడియో పెడతా నేను, లేకపోతే వీడియో పెట్టా. ఇక బీట్రూట్ ఉట్టిగా తినలేం కదా, ఇట్లా తింటే బాగానే ఉంటుంది. కొంచెం స్లో ఫ్లేమ్లోనే కుక్ చేయాలి. బీట్రూట్ మంచిగా ఫ్రై అయితే మంచి టేస్ట్ ఉంటుంది. ఇక్కడ చూడండి రెడీ అయింది. ఇక చూడండి మంచి క్రిస్పీగా ఉంది, కారకారంగా బీట్రూట్ మంచిగా ఫ్రై అయింది. మనం ఉట్టి బీట్రూట్ సాలడ్ లాగా తింటాం, కాకపోతే ఇప్పుడు వాతావరణం చల్లగా ఉంది కాబట్టి ఎంత ఇంట్రెస్ట్ అనిపించేది.
ఇంకా అట్లాంటప్పుడు ఇట్లా ఏదో రకంగా మన ఫ్రిడ్జ్లో ఉన్న వెజిటేబుల్స్ అన్నీ కథం చేయాలి. మంచిగా ఫ్రై అవుతుంది. టేస్ట్ కూడా సూపర్ అంటే సూపర్ ఉంది. మనకు సింపుల్ కర్రీ ఉంది కదా, దాంతో కాంబినేషన్గా ఇది చేస్తున్నా. క్రిస్పీగా ఉండాలంటే మనం బియ్యపిండే వాడాలి. శనగపిండి వాడితే మెత్తగా ఉంటాయి. అందుకని నేను బియ్యపిండి వాడిన, కొద్దిగా శనగపిండి వేసిన, అంతే కొద్దిగా వేసిన. మీకు షార్ట్లో నేను ఏమేమి కలిపిన అనేది షార్ట్లో చూపించిన. చూడండి మంచిగా సూపర్గా ఉంది. టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉన్నాయి. ఇంకా ఇట్లా ట్రై చేయొచ్చు. మంచిగా డీప్ ఫ్రై అయినాయి. ఇక్కడ చూడండి, ఇది బీట్రూట్ ఫ్రై అనుకోవచ్చు, ఇంకేదో ఒకటి అనుకోవచ్చు. మొత్తానికి ఇట్లా రెడీ అయినాయి. లంచ్ అయితే రెడీ అయిపోయింది. వేడి అన్నం, కాలీఫ్లవర్ టమాటా కర్రీ, బీట్రూట్ డీప్ ఫ్రై, పెరుగు, ఉసిరికాయ పచ్చడి. ఇది మరి మన లంచ్. ఇక్కడైతే లోపల అది ఒక లైట్ ఇట్లాంటిది వస్తలేదు, అందుకే డల్గా ఉంది. అందుకే ఇక్కడ చూపిస్తలేను నేను. సరే ఇప్పుడైతే ఇట్లా ఉంది. ఇంకా అరేంజ్ చేస్తుంది, అన్ని రకరకాలు ఉన్నాయి టేబుల్ మీద అటు సైడ్. ఇంకా అవేం చూపించా నేను. ఇప్పుడైతే లంచ్ చేసేద్దాం.